రైట్. వినయ్ భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మొత్తానికి ఇది బీసీలకు ప్రతి పార్టీ టికెట్లు కేటాయించడంలో అన్యాయం చేస్తుందనేది బీసీ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి ఆరోపణ. మా పార్టీ అయితే ఏమి అన్యాయం చేయాలండి బీసీ వర్గాలకు కానీ బీసీ ప్రజాప్రతినిధులకు కానీ బీసీ నాయకులకు రాజకీయంగా ఎదగాలని అనేక మందికి అనేక కులాల వారికి చిన్న చిన్న కులాల వారికి కూడా ఇచ్చిండు. ఉదాహరణకు చెప్పాలంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బసవరాజ్ సారే గారు సారన్నకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, బండ ప్రకాష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, మా మసూదన్చారి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఈ తీరుగా చూసుకుంటూ పోతే అనేక మందికి అంటే ఉదాహరణ మా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయాన్ని చెప్తున్నా. ఇది జనరల్ సీట్లలో కూడా నాకు ప్రతిసారి మరి నాకు గతంలో టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా నన్ను నా అభ్యర్థిత్వాన్ని మరి బలపరిచి నన్ను ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఇదే కాకుండా అనేక కులాల వారికి మరుగునబడినటువంటి కులాలు కులవృత్తులు దండుగా అంటే ఈ రోజు కులవృత్తులు పండుగ అని చెప్పి అనేక కులాల వారికి ఇప్పుడు మత్స్యకాలను చూసినట్టయితే చెరువుల పునరుద్ధరించడం కాకుండా మరి అక్కడ ఉచితంగా చేప పిల్లలు చేయటం ద్వారా ఈ రోజు బ్రహ్మాండంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి మరి సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు లక్షలాది రూపాయలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సొసైటీలన్నీ కూడా గతంలో చూస్తే సొసైటీలు డిఫంక్ట్ అయ్యేది, సొసైటీలో మెంబర్ తీసుకుపోయేది. కానీ ఇప్పుడు పోటీ పడి ఈరోజు మత్స్యకార సొసైటీలో మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఈరోజు యాదవ్స్ చూసుకున్నట్టయితే గుర్ల పెంపకం ద్వారా బ్రహ్మాండంగా ఈ రోజు దేశంలోనే మీ దగ్గరికి వస్తాం. చెప్పండి. ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. హరివర్ధన్ గారు,